అందరికీ నమస్కారం అండి. మార్చ్ 13 నుంచి ప్రచారం మొదలు పెడితే 2 నెలలు ప్రచారం అయిపోయింది. లాంగ్ టైరింగ్ రీసోర్సెస్ కూడా చాలా ఎక్స్పెండ్ అయిపోయినాయి. బట్ 3 పార్టీస్ కలిసి వచ్చినాయి. ఇవాళ మా స్వార్థ ప్రయోజనాలు కాదు, రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. అందరూ పడిన హింస ఇబ్బందుల నుంచి మా నాయకులే కాదు ప్రజల నుంచి కూడా కాపాడాలి అంటే మీ అందరి మద్దతు కావాలి. ఇవాళ మీ అందరూ చేసింది ఒక ఎత్తు అయితే ఈ నెక్స్ట్ 2 days మీ అందరూ సరిగ్గా ఆలోచించి పెద్ద ఎత్తున విశాఖపట్నం పార్లమెంట్లో బయటకు వచ్చి ఓటేసి ఈ ప్రభుత్వాన్ని మార్చాలి అని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇవాళ పిల్లల భవిష్యత్తు అవనివ్వండి, ఈ నగర ప్రశాంతత అవనివ్వండి, అందరి ఆస్తుల సంరక్షణ అవనివ్వండి, ఈ గంజాయి సమస్య అవనివ్వండి, రకరకాల ఇబ్బందులు అనేక స్పీచ్ల్లో చెప్తూ వచ్చాము. వీటన్నిటి నుంచి విశాఖకి ఒక విముక్తి మనం అయితే ప్రొవైడ్ చేయాలి. ఇవాళ తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థులు మీ ముందు కూటమి అలయన్స్ తరఫు నుంచి వస్తున్నారు. మీ అందరు మీ ఓటు మాకు వేసి రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పదంలో నడిపే విధానంగా మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. శ్రీ భరత్ కు ఓటేద్దాం, విశాఖను గెలిపిద్దాం.